శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ 4 శ్లోకాలలో బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో చేసినటువంటి ఉపదేశాలను చక్కగా వివరించాడు. ఆ వివరణ యొక్క సారాంశాన్ని మనం చర్చించుకున్నాం. ఆ వివరణ ద్వారా సృష్టి ప్రారంభం నుండి మానవులకు తోబుట్టువులైనటువంటి సత్కర్మాచరణలను తప్పకుండా చేయాలి, మానవులు యజ్ఞరూపంగా తమ కర్మలను ఆచరించాలి అనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకున్నాం. పరమాత్మ యజ్ఞాలు మీకు తోబుట్టువులు కాబట్టి మాత్రమే యజ్ఞాలను చేయాలి, సత్కర్మాచరణలు మానవుల యొక్క తోబుట్టువులు కాబట్టే మాత్రమే సత్కర్మాచరణలు చేయాలి అని మాత్రమే అనుకోవద్దు. ఇంకా కూడా మీరు సత్కర్మాచరణ చేసి తీరాలి అనటానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని కూడా గుర్తెరిగి సత్కర్మాచరణలను చేయాలి అనే సంకల్పాన్ని పొందండి అని పై శ్లోకాలలో మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఈ జగత్తు అనేటువంటిది, ఈ ప్రపంచం, ఈ సంసారం ఒక చక్రం లాంటిది. ఆ చక్రం లాంటి సంసారం సాఫీగా సాగాలి అనంటే, సరిగ్గా సాగాలి, ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా సాగాలి అనంటే దానికి సత్కర్మాచరణ చేయటం ఒక్కటే మార్గం అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకాలలో ఎత్తి చూపిస్తున్నాడు. ఆ శ్లోకాలు ఈ విధంగా ఉంటాయి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని ఈ శ్లోకాలలో మొదటి శ్లోకం. అన్నాద్భవంతి భూతాని, ప్రాణుల యొక్క శరీరాలు అన్నం వలన పుట్టుకొస్తాయి, అన్నం వలన పెరుగుతూ ఉంటాయి. అన్నం అంటే మనం తినేటువంటి వస్తువు. అన్నాద్భవంతి భూతాని, ఈ అన్నం ప్రాణులకు ఉత్పత్తి కారణమైనటువంటి అన్నం, ప్రాణుల యొక్క అభివృద్ధికి లేదా శరీరం పెరగటానికి తోడ్పడేటువంటి ఈ అన్నం పర్జన్యుడు అంటే మేఘం, వర్షం వలన కలుగుతుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, వర్షం వలన ఈ అన్నం పుట్టుకురావటం అనేది జరుగుతుంది. ఈ అన్నం లేదా ఈ ధాన్యం, ఈ పంటలు ఇవన్నీ వర్షాన్ని ఆశ్రయించుకుని వర్షం మీద ఆధారపడి ఉంటాయి. ఈ వర్షాలు కలగాలంటే ఏం కావాలి అంటే యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞం వలన ఈ వర్షం కలుగుతుంది. యజ్ఞాలు ఎలా వస్తాయి అంటే యజ్ఞ కర్మ సముద్భవ, మానవుల యొక్క ప్రయత్నంతో ఈ యజ్ఞాలు సాధ్యపడతాయి, మానవుల యొక్క క్రియలతో ఈ యజ్ఞాలు సాధ్యపడతాయి. మానవుల యొక్క క్రియలతో యజ్ఞాలు నిర్వర్తించినప్పుడు, ఆ యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తులై వర్షాలను కురిపించినప్పుడు, ఆ వర్షాలు సరి అయిన రీతిలో సకాలంలో పడి పంటలను పెంచినప్పుడు, ఆ పంటల ద్వారా వచ్చే అన్నాన్ని తిని కొత్త కొత్త శరీరాలు పుట్టుకొస్తూ ఉంటాయి, పుట్టిన శరీరాలు పెరుగుతూ ఉంటాయి. ఇది ఒక చక్రం లాంటిది. పెరిగిన శరీరాలతో మళ్ళీ మానవులు ఆ యజ్ఞకర్మ చేయటం, యజ్ఞకర్మల ద్వారా మళ్ళీ వర్షాలు, వర్షం ద్వారా భోజనం, భోజనం ద్వారా మళ్ళీ శరీరం, ఇలా ఈ చక్రం, సంసార చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ సంసార చక్రం తిరగటానికి మధ్యలో ఉండేది యజ్ఞరూపమైన కర్మ కాబట్టి ఆ యజ్ఞరూపమైన కర్మను ఏ క్షణంలోనూ విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆ యజ్ఞరూపమైన కర్మను ఈ సంసార చక్ర భ్రమణం కోసమైనా సరే తప్పకుండా చేయాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఏమిటి ఈ ఉపదేశం యొక్క సారాంశం అంటే, మన శరీరం పుట్టింది, శరీరం ఉన్నది. ఈ ఉన్న శరీరం ఎలా కలిగింది అని ఒక సాధారణ జిజ్ఞాస. ఆ సాధారణ జిజ్ఞాసకు మనకు కొంత మేరకు సమాధానం తెలుసు. ఈ సందేహానికి కొంత మేరకు మనకు వైజ్ఞానికంగా సమాధానం తెలుసు. ఈ కారణాల వలన ఈ శరీరం పుట్టుకొస్తున్నది. ఆ వైజ్ఞానికంగా తెలుసుకున్న అంశాల తరువాత ఏముంది అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ కొంత తన వాక్యంతోనూ, కొంత తన సూచనతోనూ, ఉపనిషద్వాక్యాల యొక్క సూచనతోనూ వెల్లడిస్తున్నాడు. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం ఏదో మానవుడి శరీరంలో ఉండేటువంటి కొన్ని భాగాల వలన, శోణితాది భాగాల వలన పుడుతుంది అని అందరికీ తెలిసిందే.
ఆ భాగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అన్నాద్భవంతి భూతాని, అన్నం వలన ఈ భాగం వచ్చింది అని పరమాత్మ చెప్తున్నాడు. అయితే అన్నం వలన శోణితాది భాగాలు వచ్చినాయని మనకు వైజ్ఞానికంగానే తెలిసింది కదా, పరమాత్మ కొత్తగా మనకు చెప్పేది ఏమున్నది ఇందులో అని సందేహం కలగవచ్చు. అందుకనే పరమాత్మ జాగ్రత్తగా ఇంకోటి అనకుండా మీకు పంటల వలన కలుగుతుందనో, ధాన్యాల వలన కలుగుతుందనో, ఆహారం వలన కలుగుతుందనో అనకుండా అన్నాద్భవంతి భూతాని అని మాత్రమే అన్నాడు. అన్న శబ్దాన్ని ఇక్కడ పరమాత్మ ప్రయోగించాడు. ఈ అన్న శబ్దాన్ని ప్రయోగించడం ద్వారా పరమాత్మ యొక్క సూచన తైత్తిరీయోపనిషత్తు వైపుకు వెళుతుంది. తైత్తిరీయోపనిషత్తులో ఈ శరీరం కలగటానికి కారణాలను వరుసగా వివరించుకుంటూ పరమాత్మ నుండి ఆకాశం ఉద్భవించింది, ఆకాశం నుండి వాయువు ఉద్భవించింది, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథివీ, ఇలా పంచభూతాలు పుట్టిన తరువాత ఆ పంచభూతాలలో చివరిదైనటువంటి పృథివిలో సస్యాలు అంటే పంటలు పండిన తరువాత ఆ పాంచభౌతికమైనటువంటి పంటలను అన్నరూపంగా మానవులు తీసుకున్న తరువాత శరీరాలు పుడుతూ ఉంటాయి. అన్నాత్ పురుష అని తైత్తిరీయోపనిషత్తు చెప్తోంది. ఆ సృష్టి క్రమాన్ని ఒక్కసారి పరమాత్మ మనకు గుర్తు చేస్తున్నాడు. కేవలం వైజ్ఞానికంగా మీకు తెలుసుకున్నంత మాత్రమే సరిపోదు, దానికి పైన ఆ పరమాత్మ స్వరూపం నుండి ఈ సృష్టి జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి ఆ తైత్తిరీయోపనిషదాదుల ద్వారా తెలుసుకోండి అని ఒక సూచన చేస్తున్నాడు. ఆ తైత్తిరీయోపనిషత్తులో చెప్పినట్లుగా పాంచభౌతికమైనటువంటి అన్నముల వలన మొదలు పంచభూత సృష్టి, పంచభూత సృష్టి తర్వాత వచ్చేటువంటి పాంచభౌతికమైన అన్న సృష్టి, పాంచభౌతికమైన అన్నం ద్వారా పాంచభౌతికమైనటువంటి శరీర సృష్టి అనేది క్రమాన్ని ఒక్కసారి తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఈ క్రమం తెలుసుకోవటం ద్వారా వచ్చే ఉపయోగాలను పరమాత్మ పైపైన వివరించనే పోతున్నాడు. మూల కారణాన్ని అన్వేషించే క్రమంలో ఆ మూల కారణంగా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే విధానం ఇది ఒకటి అని పరమాత్మ పైన చెప్పబోతున్నాడు. ఆ సందర్భంలో దాన్ని కూడా మనం చూసుకుందాం. ఆ సూచనను ప్రారంభం చేయడం కోసం, దానికి ఒక ఉపోద్ఘాతాన్ని ప్రదర్శించడం కోసం అన్నాద్భవంతి భూతాని అని మొదటి వాక్యాన్ని వాడాడు. అయితే ఈ అన్నం ఎలా పుట్టుకొస్తోంది అంటే మేము పండించుకుంటున్నాము, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, మేము కృషి చేసుకుంటున్నాము అని మీరు అనుకుంటారేమో. మీ చేతులలో ఉండేటువంటి సాధనాల ద్వారా మీరు సృష్టించుకుంటున్న మాట వాస్తవం ఎంతో కొంత, కానీ అది పరిపూర్ణమైనది కాదు. పుష్కల కారణం అది కాదు. ఆ పంటలు మీ చేతికి ఎలా చిక్కుతున్నాయి అంటే నీటి వలన. నీరు ఎక్కడి నుంచి వస్తోంది? వర్షం వలనే వస్తోంది. కాబట్టి పర్జన్యాదన్న సంభవ. కేవలం మీ చేతిలో ఉండేటువంటి కృషి ద్వారా మాత్రమే మీకు పంటలు కావు, మీ చేతిలో లేని వర్షం ద్వారా కూడా మీకు పంటలు పుట్టుకొస్తున్నాయి. కృషి మాత్రం చేస్తే ఉపయోగం లేదు, వర్షం చాలా అవసరం. ఏదో ఒక రూపేణ ఎక్కడో ఒక చోట వర్షం ఆ కృషి చేసే ప్రదేశంలోనే ఉండాలి నియమమేం లేదు. ఎక్కడో చోట పడ్డ వర్షం క్రమంగా ఆ కృషి చేసేటువంటి చోటును చేరవచ్చు. కానీ వర్షం లేనిదే, పర్జన్యుడు లేనిదే పంటలు అనే ప్రసక్తి లేదు. కాబట్టి పర్జన్యాత్ అన్న సంభవ అని రెండవ ప్రయత్నంలో కూడా మీకు తెలిసిన కారణమే కాకుండా మీ చేతిలో లేని కారణం మరొకటి ఉంది అని సూచన చేస్తున్నాడు. మరైతే ఆ వర్షాన్ని సంపాదించుకోవటానికి ఏం చెయ్యాలి? వర్షం వలనైతే పంటలు పండుతున్నాయి, వర్షాన్ని ఎలా సంపాదించుకోవాలి అనంటే వర్షాన్ని సంపాదించుకోవటానికి మీకున్నటువంటి సాధారణమైన క్రియలు సరిపోవు. సాధారణమైనటువంటి సాధనాలేవి ఈ వర్షానికి సరిపోవు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు కావలసినంత వర్షాన్ని మాత్రమే కురిపించుకోవటం అనేది సర్వదా సాధ్యమయ్యే పని కానే కాదు. కాలంలో కురిపించటము సాధ్యం కాదు, ఎంత మేరకు కావాలో అంతే కురిపించుకోవటము సాధ్యం కాదు. ఆ వర్షం ఎప్పుడైనా పడవచ్చు, ఎంతైనా పడవచ్చు, కావలసినంత మేర పడవచ్చు, ఎక్కువ పడవచ్చు, తక్కువ పడవచ్చు. కాబట్టి మీ చేతిలో లేని వర్షం పడటం అనే అంశానికి కేవలం దేవతానుగ్రహం మాత్రమే సాధనం. ఆ దేవతానుగ్రహాన్ని సాధించే ఉపాయం యజ్ఞం. కాబట్టి యజ్ఞాద్భవతి పర్జన్య.
యజ్ఞములను సక్రమంగా చేస్తే, సత్కర్మాచరణ సక్రమంగా చేస్తే సరిగ్గా వర్షాలు పడతాయి, సకాలంలో వర్షాలు పడతాయి. ఎక్కడ ఏది సకాలమో ఆ సకాలంలో వర్షాలు పడతాయి. ప్రతి ప్రాంతానికి ఒక వర్షానికి నిర్దిష్టమైన కాలం ఉంటుంది. ఆ కాలంలో పడినప్పుడు మాత్రమే అది సకాల వర్షం అవుతుంది. మనం అనుకున్నప్పుడు పడితే అది సకాల వర్షం కాదు. ఆ ప్రాంతంలో ఏది సకాలంగా మనకు తెలుస్తూ ఉన్నదో ఆ కాలంలో పడితే అది సకాల వర్షం కింద లెక్క. అటువంటి సకాల వర్షాలు పడటానికి, ఒక పుష్టికరమైనటువంటి వర్షాలు పడటానికి కేవలం యజ్ఞములు మాత్రమే కారణం. యజ్ఞాద్ భవతి పర్జన్య. ఆ యజ్ఞములు చేయవలసిన వారెవరు? యజ్ఞములు ఎలా మనకు సిద్ధిస్తాయి అంటే యజ్ఞ కర్మ సముద్భవ అని 4వ పాదంలో చెప్తున్నాడు. ఇక్కడ మనం ఒక చిన్న మీమాంసా శాస్త్ర విశేషాన్ని కూడా అనుకోవచ్చు. యజ్ఞం అంటే ఏమిటి అంటే సాధారణంగా మనం ఒక క్రియ అని అనుకుంటాం. ఒక క్రియను ఒక యజ్ఞంగా భావిస్తాం మనం. యజ్ఞం అనేది ఒక క్రియ అనే విషయంలో సందేహం లేదు. కానీ దాన్ని దాటి కూడా ఈ యజ్ఞం అనేటువంటి పదం ప్రసరించే వీలు ఒకటి ఉంది. ఆ ప్రసరించిన సందర్భాన్ని మీమాంసా శాస్త్రం వారు సరిగ్గా గుర్తించి దాన్ని సరిగ్గా మనకు ఉపదేశం చేస్తూ ఉంటారు. యజ్ఞం అనే శబ్దానికి అపూర్వం లేదా పుణ్యం అనే అర్థం కూడా ఉంటుంది. పుణ్యం అని మనం వ్యవహారంలో ఉంచుకుంటాం. పుణ్యం అంటే ఏమిటో ప్రత్యేకించి స్పష్టంగా తెలియకపోయినా పుణ్యం అని మాత్రం అంటూ ఉంటాం. ఆ పుణ్యం అనే దాన్ని ఈ యజ్ఞం అనే శబ్దంతో ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా ఈ పుణ్యం పుడుతుంది అంటే సత్కర్మాచరణ ద్వారా ఈ పుణ్యం పుట్టుకొస్తుంది. యజ్ఞ కర్మ సముద్భవ అన్నాడు. సత్కర్మ చేసినప్పుడు ఈ పుణ్యం పుట్టుకొస్తుంది. ఏమిటి సత్కర్మ? ఆ సత్కర్మ ద్వారా పుణ్యం, పుణ్యం ద్వారా ఫలితం అనే క్రమం ఎందుకు అంటే, వైద్యుడు జ్వరం పోవటానికి, జ్వరం తగ్గటానికి ఒక మందు ఇచ్చాడు. మందు నోట్లో వేసుకున్న వెంటనే జ్వరం తగ్గిపోతుందా? తగ్గిపోవటం లేదు. మందు వేసుకోవటం అనే క్రియ జరిగిపోయింది. మందు వేసుకోవటం అనే క్రియ జ్వరం తగ్గటానికి సాధనం. మందు వేసుకోవటం అయిపోయింది, కానీ జ్వరం తగ్గటం లేదు. ఎందుకు తగ్గటం లేదు అంటే, ఆ మందు వేసుకోవటం అనే క్రియ సమాప్తి చెందినప్పటికీ, ఆ క్రియ పూర్తి అయిపోయినప్పటికీ దానికి ఒక పరిపాకం రావాలి. ఆ మందు శరీరంలోకి ప్రవేశించాలి, జీర్ణకోశంలోకి ప్రవేశించాలి, ప్రవేశించి జీర్ణమయ్యి ఆయా అవయవాలకు సక్రమంగా అందాలి. అందిన తరువాత, ఒక పరిపాకానికి వచ్చిన తరువాత ఆ మందు పనిచేయటం ప్రారంభిస్తుంది. వేసుకున్నంత మాత్రాన వెంటనే మందు పనిచేసే అవకాశం లేదు. కొన్ని మందులు వెంటనే పనిచేస్తాయి, అవి వాటి గురించి కాదు. అందుకని మనం జ్వరం మందు అనుకున్నాం. జ్వరం మందు ఎలాగైతే పరిపాకానికి కాస్త సమయం తీసుకుంటుందో, మందు వేసుకోవటం అనే ఒక క్రియ తర్వాత పరిపాకానికి ఒక నిర్దిష్టమైనటువంటి కాలం, ఆ కాలం తరువాత జ్వరం తగ్గటం అనే వ్యవస్థను మనం ఎలా చూసుకుంటున్నామో, అట్లాగే సత్కర్మాచరణ చేసుకోవటం, ఆ చేసుకున్నటువంటి సత్కర్మాచరణ ఫలాన్ని ఇచ్చేంత పరిపాకాన్ని పొందటం, ఒక పరిపక్వతకు ఆ చేసుకున్నటువంటి క్రియ రావటం అనే రెండవ అవస్థను మనం పుణ్యం అని వ్యవహరిస్తాం. ఆ పుణ్యాన్ని సాధించుకోవటం అంటే మనం చేసుకున్నటువంటి సత్కర్మ ఫలాన్ని ఇచ్చే పరిపక్వతకు వస్తున్నది. ఆ పరిపాకానికి వచ్చే దశను లేదా ఆ పరిపాకాన్ని, ఆ పరిపక్వతను మనం పుణ్యం అని వ్యవహరించుకుంటూ ఉంటాం. ఆ పుణ్యం అనేటువంటి దాన్ని అపూర్వం అని మీమాంసా శాస్త్రం వారు వ్యవహరిస్తారు. ఫలానికి ముందు మనం చేసుకున్న సత్కర్మకు తరువాత ఉండేటువంటి మధ్య వ్యవస్థ, ఒక అత్యంత అపేక్షితమైనటువంటి వ్యవస్థ, తప్పకుండా ఉండి తీరాల్సినటువంటి వ్యవస్థ. ఎలాగైతే మందుకు ఒక వ్యవస్థ ఉంటుందో, నిర్దిష్టమైన వ్యవస్థ, ఆ వ్యవస్థ వైద్యుడికి మాత్రమే ఎలా తెలుస్తుందో, వైద్యుడికి మాత్రమే మందు ఎంతసేపట్లో పనిచేస్తుంది, ఎంతసేపట్లో ఈ మందు పనిచేయటం పూర్తయిపోతుంది, పై మందు ఎప్పుడు వేసుకోవాలి అని వైద్యుడికి మాత్రమే తెలిసినట్లుగా కేవలం పరమాత్మకు మాత్రమే తెలిసినటువంటి వ్యవస్థ ఇది. ఎప్పుడు సత్కర్మాచరణ చేయాలి, ఏ సత్కర్మాచరణ పూర్తయిన తర్వాత దాని పరిపక్వతకు ఎంత కాలం పడుతుంది, పరిపక్వత పూర్తయిన తర్వాత ఏ విధమైన ఫలం ఉంటుంది, ఆ ఫలం తర్వాత మళ్ళీ ఏ రకమైన సత్కర్మాచరణ చేయాలి అని కేవలం పరమాత్మకు మాత్రమే తెలిసినటువంటి ఆ
సర్వరోగ వైద్యుడికి మాత్రమే తెలిసినటువంటి విద్య. కాబట్టి ఆయన అధీనంలో ఉండేది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థను మనం యజ్ఞ కర్మ సముద్భవ అనే వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. యజ్ఞ అంటే పుణ్యం. ఈ పుణ్యం మనం చేసుకున్నటువంటి సత్కర్మాచరణ ద్వారా సిద్ధించినటువంటి ఒక అవస్థ, ఒక దశ, ఓ పరిపాకానికి వస్తున్నటువంటి పుణ్య దశ అని ఈ శ్లోకం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని ఒక ప్రాథమికమైన ఉపదేశాన్ని పరమాత్మ మనకు చేశాడు. చేసిన తరువాత ఈ సత్కర్మాచరణను గుర్తించటం ఎట్లా, ఏది సత్కర్మం, ఏది నిషిద్ధమైన కర్మ, ఏం చేస్తే మనకు పుణ్యం లభిస్తుంది, మనం చేసుకున్నటువంటి క్రియ పరిపాకానికి వచ్చి ఆ పరిపాకం ద్వారా మనకు సత్ఫలితం అందుతుంది, ఏం చేస్తే మన పుణ్యం, మనం చేసుకున్నటువంటి కర్మ పరిపాకానికి వచ్చి పరిపాకం ద్వారా మనకు దుఃఖాన్ని కలగజేస్తుంది అనేది తెలిసేది ఎట్లా అనే ప్రశ్నకు సమాధానంగా పై శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని. ఏది సత్కర్మ, ఏది దుష్కర్మ, ఏది నీకు విహితమైన కర్మ, ఏది నీకు నిషిద్ధమైన కర్మ అనే విషయాన్ని తెలియచెప్పేది వేదం. ఆ వేదానికి బ్రహ్మ అని పేరు. వేదాన్ని కూడా బ్రహ్మ అనటం కద్దు. కాబట్టి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, ఆ వేదం ద్వారా తెలుసుకునేటువంటిది ఈ సత్కర్మ. వేదం దేన్నైతే సత్కర్మ అని చెప్పిందో అది సత్కర్మ. వేదం దేన్నైతే నిషిద్ధ కర్మ, ఇది నువ్వు చేయరాదు అని చెప్పిందో అది నిషిద్ధ కర్మ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. మరి ఈ వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మ అక్షర సముద్భవం. బ్రహ్మ, ఈ వేదం అక్షర అంటే నక్షరతీత్యక్షర, ఏమాత్రం వినాశం లేనివాడు, అవినాశితు తద్విద్ధి అని చెప్పబడినవాడు పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ నుండి ఈ వేదాలు ఉద్భవించాయి. ఆ పరమాత్మే ఈ వేదాలను ఉపదేశం చేశాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారికి, మహర్షులకు, అనేక మంది మహానుభావులకు పరమాత్మనే ఈ వేదాలను ఉపదేశం చేశాడు. బ్రహ్మ అక్షర సముద్భవం అంటే సత్కర్మలకు దుష్కర్మలకు ప్రమాణభూతమైనది వేదం మాత్రమే. ఆ వేదాలను పరమాత్మ ఉపదేశం చేశాడు. పరమాత్మ ఉపదేశం చేసినటువంటి వేదాల ద్వారా ఇది సత్కర్మ, ఇది నిషిద్ధ అనే విషయం మనకు స్పష్టంగా అవగతం అవుతోంది అని తెలియజేస్తున్నా సరే యజ్ఞాలను స్పష్టంగా తెలియజేస్తోంది. కాబట్టి తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, అన్నిటినీ తెలియజేస్తోంది. అంటే ఏ ఏ మనిషి పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు ఏమేం చేయాలి, ఎవరికి ఎప్పుడు విద్యాభ్యాస కాలం, ఎప్పుడు ఎవరు వివాహం చేసుకోవాలి, వివాహం తరువాత వైరాగ్యం వస్తే ఎప్పుడు ఏం చేయాలి, ఇలాంటి విషయాల నుండి మనకు తెలియని, మనం తెలుసుకోలేని విషయాలన్నిటినీ బోధిస్తూ ప్రధానంగా ఒకవైపు సత్కర్మాచరణను, ఒకవైపు పరమాత్మతత్వాన్ని ఉపదేశం చేస్తోంది. కాబట్టి ఇది సర్వగతం, విషయాలన్నిటినీ, వస్తువులన్నిటినీ, అన్ని రకాల పదార్థాలను బోధించేది. కాబట్టి ఇది సర్వగతం. వేదం అనేది విషయాలన్నిటినీ ప్రకాశింపజేసేది, అన్నిటినీ బోధించేటువంటిది. కాకపోతే దీని యొక్క ప్రధానమైన అంశం ఏమిటి అంటే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, సత్కర్మాచరణను చేయండి అని బోధిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి ప్రధానమైన అంశం యజ్ఞం. కాబట్టి ఆ ప్రతిష్ఠ, దానికి ఆశ్రయం, దానికి ప్రధానమైన సారభూతమైన అంశం యజ్ఞం అని ఈ శ్లోకంలో పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. మనం మొదటి ఆవృత్తిలోనే ఉన్నాం కాబట్టి కేవలం పదాల యొక్క అర్థాలను కలుపుకున్నాం, అంత స్పష్టత పూర్తిగా రాలేదు. మరొకసారి ఆవృత్తి చేసుకుని ఈ శ్లోకాన్ని చూసుకున్నట్లయితే స్పష్టత పరిపూర్ణంగా వస్తుంది. పరమాత్మ ఈ జగత్తును సృష్టి చేశాడు. సృష్టి చేసిన ఈ జగత్తుని సరిగ్గా
పాలించుకోవటం అనేది పరమాత్మ యొక్క విధి, పరమాత్మ యొక్క కర్తవ్యం. ఈ జగత్తు యొక్క సంసార చక్రం యొక్క పాలన ఎలా సాగుతుంది అని గత శ్లోకంలో పరమాత్మ మనకు ఉపదేశం చేశాడు. అంటే యజ్ఞరూప క్రియల ద్వారా మాత్రమే. అన్నాద్భవంతి భూతాని అని శ్లోకం గడిచింది కదా. ఆ శ్లోకంలో యజ్ఞరూప క్రియల ద్వారానే ఈ జగత్తు సరిగ్గా పరిపాలనకు లోనవుతుంది, లేదా జగత్తు యొక్క పరిపాలన, ఈ సంసారం, ఈ ప్రపంచం యొక్క పరిపాలన అస్తవ్యస్తమైపోతుంది అని పరమాత్మకు తెలుసు. అందువలన ఆ సృష్టి చేసే సమయంలోనే ఆ బ్రహ్మగారికి, సృష్టి చేసే బ్రహ్మగారికి, అదేవిధంగా మహర్షులకు, సృష్టి మరుక్షణం వచ్చినటువంటి మహర్షులకు, సనకాది మహర్షులకు కానీ, మరీచ్యాది ప్రజాపతులకు కానీ వేదోపదేశం చేశాడు. వేదోపదేశం చేయటం ద్వారా వారి వారి కర్తవ్యాలన్నిటినీ అందులో ఉంచాడు. వారి కర్తవ్యాలను మాత్రమే కాకుండా సృష్టిలో పైపైన వచ్చే మానవుల యొక్క కర్తవ్యాలన్నిటినీ కూడా ఆ వేదాలలోనే ఉంచాడు. ఈ వేదాలను ఏ రకంగా ఉపదేశం చేశాడు అంటే, కేవలం మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఏ విధమైన ప్రయత్నం తీసుకుంటామో అంత ప్రయత్నంతో ఈ వేదాలను ఉపదేశం చేశాడు. యస్య నిశ్వసితం వేదాః అని దానికి ఒక సాధారణమైన చిన్న వాక్యం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు లేదా నిశ్వాసానికి అని గాలి వదిలిపెట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తామో అంత అప్రయత్నంగా వేదాలను వీరందరికీ ఉపదేశం చేశాడు. పరమేశ్వర నిశ్వాస రూపమైనటువంటివి ఈ వేదాలు. ఈ వేదాలలో ఈ సంసార చక్రం సరిగ్గా సాగటానికి యజ్ఞరూప క్రియలను ప్రధానంగా ఉంచాడు. యజ్ఞరూప క్రియలను ప్రధానంగా ఉంచి ఈ వేదాలలోనే ఆయా మానవుల యొక్క కర్తవ్యాలు, వారు తెలుసుకోవలసిన అంశాలు, వారికి తెలియడానికి వీలు లేని అంశాలను కూడా ఉంచాడు. వీటన్నిటినీ ఉంచి వీటితో పాటు పరమాత్మతత్వాన్ని కూడా ఈ వేదాలలోనే ఉంచాడు. అంటే మానవుడు తను చేయవలసిన కర్తవ్యాలన్నిటినీ ఈ వేదాల ద్వారా తెలుసుకోవాలి, తను తెలుసుకుని తీరవలసిన పరమాత్మతత్వాన్ని కూడా ఈ వేదాల ద్వారానే తెలుసుకోవాలి అనేటువంటి వ్యవస్థ చేశాడు. ఆ వ్యవస్థను ఒక్కసారి గుర్తు చేయటానికి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని పరమాత్మ ఈ శ్లోకాన్ని వాడుకుంటున్నాడు. మీకు సత్కర్మాచరణ వేదాల ద్వారా తెలుస్తున్నది, ఆ వేదాలను ఉపదేశం చేసింది నేనే, ఆ వేదాలలోనే మీకు కావలసినటువంటి సమస్తమైన విషయాలన్నీ ఉన్నాయి, ఆ సమస్తమైన విషయాలలో ప్రధానమైనవి యజ్ఞాలు, ఇది కాక పరమాత్మ తత్వం అని ఈ శ్లోకం యొక్క సంగ్రహ సారాంశం. అంటే మనం ఆశ్రయించవలసింది, మనం అనుసరించవలసింది దేన్ని అంటే వైదికమైన మార్గాన్ని, వైదికమైనటువంటి క్రియలను, వైదికమైన ధర్మాన్ని, వీటినే ఆశ్రయించాలి అని పరమాత్మ మనకు స్పష్టంగా ఇక్కడ ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశం చేసే సమయంలో యజ్ఞాల ప్రస్తావన వచ్చింది కాబట్టి నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని ఒక వాక్యంతో ఏమని సూచన చేస్తున్నాడంటే, మీరు యజ్ఞాలను చేసుకున్నట్లయితే, మీరు సత్కర్మాచరణ సవ్యంగా సాగించుకున్నట్లయితే మీకు రెండవ వైపు ఉన్నటువంటి పరమాత్మతత్వం కూడా సులభంగా అందుతుంది. సర్వగతమైనటువంటి బ్రహ్మ పరమాత్మతత్వం యజ్ఞాల ద్వారా మాత్రమే అందుకోగలరు, మరొక రకంగా ఆ పరమాత్మతత్వాన్ని అందుకునే అవకాశం లేదు అనే సూచనను కూడా ఈ శ్లోకంలో ఉంచాడు. ఇలా అన్ని రకాల ఉపయోగాలను మీకు కలగజేయటానికి ఈ వేదాలను నేనే ఉపదేశం చేశాను. ఆ వేదాలలో చేసినటువంటి సత్కర్మాచరణోపదేశాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకుని దాన్ని ఆచరించవలసింది అని పరమాత్మ మనకు సూచన చేస్తున్నాడు. పరమాత్మ చేసుకున్నటువంటి ఈ సంసార చక్ర వ్యవస్థలో సృష్టి సమయంలో ఉపదేశం చేసినటువంటి వేదాలు, ఆ వేదాలలో ఉన్నటువంటి యజ్ఞాలు, యజ్ఞాల ద్వారా కలిగేటువంటి దేవతా సంతృప్తి, దేవతా సంతృప్తి ద్వారా కలిగేటువంటి వర్షం, వర్షాల ద్వారా పంటలు, పంటల ద్వారా అన్నం, అన్నం తర్వాత శరీరం, ఆ శరీరం ద్వారా మళ్ళీ యజ్ఞక్రియ, వేదాలను తెలుసుకోవటం, వేదంలో ఉండేటువంటి సత్కర్మాచరణను సరిగ్గా అర్థం చేసుకోవటం, మళ్ళీ వీటన్నిటినీ జాగ్రత్తగా సాధించుకుంటూ ఉండటం అనే చక్రం సరిగ్గా ఉన్నది. ఈ చక్రాన్ని ఎవరు అతిక్రమించవద్దు. ఈ చక్రాన్ని అతిక్రమిస్తే ఏమొస్తుంది అంటే, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః అఘాయు
ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి అని పై శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం, నేను చెప్పిన విధంలో ఇలా వేదాల నుండి శరీరం వరకు, శరీరం నుండి వేదాల ద్వారా యజ్ఞాల వరకు, యజ్ఞాల నుండి వృష్టి పంటల వరకు, పంటల నుండి వర్షం వరకు, వర్షం నుండి మళ్ళీ యజ్ఞాల వరకు, ఇలా చక్రాన్ని, ఏవం ప్రవర్తితం చక్రం, ఇలాంటి చక్రాన్ని ఎవరైతే దాటి వెళతారో, ఈ చక్రాన్ని ఎవరు అనుసరించకుండా ఉంటారో, నానువర్తయతీహయ, ఇహ ఈ లోకంలో ఎవరైతే ఈ చక్రాన్ని అనుసరించకుండా ఉంటారో, ఈ చక్రాన్ని సరిగ్గా తిప్పకుండా ఉంటారో, నానువర్తయతీహయ, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అఘాయు, వారి యొక్క ఆయుష్షు పాపపూర్ణమైనటువంటి ఆయుష్షు. వాడి జీవితం, ఇటువంటి వాడి జీవితం, వైదిక మార్గంలో లేని వాడి యొక్క జీవితం పాపభూయిష్టమైన జీవితం. అఘాయు ఇంద్రియారామ, కేవలం వాడి ఇంద్రియాలతో వాడు తృప్తి చెందుతున్నాడు. వాడి ఇంద్రియాల ద్వారా ఏమి లభిస్తే దాన్ని తృప్తి చెందుతున్నాడు. అంటే ఎవరైనా అన్నం వండి పెడితే తినేస్తున్నాడు, కానీ ఆ అన్నం తయారు కావటానికి కావలసినటువంటి ఏ రకమైన క్రియను వారు చేయటం లేదు. ఇంద్రియారామ, కేవలం ఇంద్రియాలను తృప్తిపరచడానికి మాత్రమే జీవిస్తున్నాడు. ఇటువంటి వాడి జీవితం ఎలాంటిది అంటే మోఘం, వ్యర్థమైన జీవితం. అన్నం తినేసి ఊరుకోవటం కాదు, ఆ అన్నాన్ని పుట్టించే పని చేయాలి, ఆ అన్నాన్ని సంపాదించే పని చేయాలి. అలా సంపాదించే పని చేయకపోతే, సత్కర్మాచరణ చేయకపోతే, ఈ సంసార చక్రాల్లో ఎక్కడైనా అడ్డం పడే పరిస్థితి ఉంటే మోఘం పార్థ సజీవతి, అటువంటి వాడు జీవించటం అనేది వ్యర్థం, వ్యర్థంగా జీవిస్తున్నాడు ఈ లోకంలో. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి. నేను చెప్పినటువంటి ఈ సంసార చక్రాన్ని జాగ్రత్తగా ఎవరైతే సరిగ్గా అనుసరించటం లేదో, జాగ్రత్తగా అనుసరించటం లేదు అంటే అందులో ప్రధానమైనటువంటి యజ్ఞక్రియలను చేయటం లేదు, సత్కర్మాచరణ ద్వారా ఈ సంసార చక్రాన్ని ఎవరైతే నిలబెట్టడం లేదో, అటువంటి వారి జీవితం పాపభూయిష్టమైన జీవితం. కేవలం ఇంద్రియాలను తృప్తిపరచడానికి వాడుకునేటువంటి ఆ జీవితాన్ని వాడు వ్యర్థంగా జీవిస్తున్నట్లే. అటువంటి వాడు తన వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నట్లే తప్ప ఈ లోకంలో వాడి వల్ల ఏ ఉపయోగము లేదు. మనం ఒకసారి అనుకున్నాం, పరస్పరోపకారం గనక లేకపోతే ఆ జీవి మనుగడ సాధించలేదు, ఆ జీవి యొక్క మనుగడ ప్రశ్నార్థకం, లేదా ఆ జీవి యొక్క మనుగడ వ్యర్థం అని ఒకసారి అనుకున్నాం. ఇక్కడ కూడా ఏ అన్నాన్నైతే మనం తింటున్నామో, ఏ అన్నం ద్వారా మనం అభివృద్ధిని పొందుతున్నామో, ఏ అన్నం ద్వారా మనం శరీరానికి బలాన్ని చేకూర్చుకుంటున్నామో, ఆ అన్నాన్ని సాధించేటువంటి ప్రయత్నం మనం చేయకపోయినట్లయితే, ఆ అన్నాన్ని సాధించే యజ్ఞక్రియలను మనం సవ్యంగా చేయకపోతే, మనకు లౌకికంగా ఉన్న సాధనాల ద్వారా మాత్రమే ఆ అన్నం లభిస్తోంది అని అనుకుంటూ ఆ లౌకికమైన సాధనాలను దాటి ఉన్న యజ్ఞక్రియల ద్వారా అన్నాన్ని సాధించే ప్రయత్నం చేయకపోతే అటువంటి వాడి జీవితం వ్యర్థమైన జీవితం అని పరమాత్మ స్పష్టంగా ఉపదేశం చేస్తున్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి అని. ఈ 3 శ్లోకాలలోనూ కలిపి ఈ సంసార చక్రం మొత్తం ఎలా తిరుగుతోంది, ఈ సంసార చక్రానికి ప్రధానమైన ఆశ్రయం యజ్ఞం ఎలా అయింది, ఆ యజ్ఞం చేయని వాడు ఈ చక్రం నడవటానికి ఎలా అడ్డం పడుతున్నాడు, అలా అడ్డం పడేవాడి జీవితం ఎలా వ్యర్థమవుతోంది అనే విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తూ వారిని నింద చేస్తూ పరమాత్మ మనందరినీ సత్కర్మాచరణ మార్గంలోకి ముందుకు వెళ్ళవలసిందిగా గట్టి సూచన చేస్తున్నాడు. గట్టి సూచనే కాదు, స్పష్టంగా చెప్తున్నాడు. చేయని వాడిని తిట్టడం అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, తప్పకుండా చేయాలి అనే అర్థం తప్పకుండా వస్తోంది. కాబట్టి పరమాత్మ ఆ రకమైన ప్రచోదనను కలిగిస్తున్నాడు. ఇప్పటికీ మనకి ఈ అధ్యాయంలో 16 శ్లోకాలు పూర్తయినాయి. ఈ 16 శ్లోకాలలో ఏం చెప్పాడు పరమాత్మ? మనమైతే క్రమంగా కొన్ని రోజుల పాటు శ్లోకాలను, కొన్ని రోజుల పాటు 2-3 శ్లోకాలను చెప్పుకుంటూ వెళుతున్నాం. ఏమంటున్నాడు పరమాత్మ? అర్జునుడి ప్రశ్న ఏంటి?
పరమాత్మ యొక్క సమాధానం ఏంటి, అసలు భగవద్గీతను మొదలుపెట్టిన ఉద్దేశ్యం ఏంటి, పరమాత్మ చెప్పదలుచుకున్న అంశం ఏంటి, చెప్తున్న అంశం ఏమిటి అనే విషయాన్ని ఒకసారి మనం విచారించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఉంటే గనక అర్జునుడు నాకు జ్ఞాన మార్గం కావాలి, జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అని అడిగాడు. జ్ఞాన మార్గంలో ఉంటే సర్వోత్తమమైన ఫలితం వస్తుంది అంటున్నావు కదా, మరి జ్ఞాన మార్గంలో ప్రధానంగా ఉండవలసిన నేను కర్మ మార్గంలోకి రావటం ఎందుకు, నువ్వెందుకు నన్ను కర్మ మార్గంలోకి ప్రచోదన చేస్తున్నావు అని అడిగాడు. పరమాత్మ దానికి సమాధానం చెప్పాలి. పరమాత్మ దానికి సమాధానం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి, నువ్వు జ్ఞాన మార్గంలో ఉండు అనో కర్మ మార్గంలో ఉండు అనో చెప్పాలి. అయితే పరమాత్మ అర్జునుణ్ణి మాత్రమే తన ఉపదేశానికి అర్హుడుగా ఉంచుకోలేదు, అర్జునుడు లాంటి మనందరినీ కూడా ఉంచుకున్నాడు అని మనం 10 సార్లు అనుకున్నాం. అందువలన మానవులను అందరినీ ఒక్కసారి శ్రోతలుగా ఉంచుకుని ఏ ఉపదేశం చేయాలో ఆ ఉపదేశాన్ని తన 14 శ్లోకాల్లో పూర్తి చేశాడు. 2 శ్లోకాలు అర్జునుడి యొక్క ప్రశ్న, మిగతావన్నీ పరమాత్మ యొక్క సమాధానాలు. ఏమని చేస్తున్నాడు పరమాత్మ? జ్ఞాన మార్గం సర్వోత్కృష్టమైనది అనే విషయంలో సందేహం లేదు. కానీ ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళే వెళ్ళాలి. వాళ్ళు కాక ఇంకొకళ్ళైనా అందులో వెళితే వాళ్ళకి ఏం దక్కదు, ఎటు కాకుండా పోతారు. జ్ఞాన మార్గంలోకి ప్రవేశించటానికి అర్హత లేని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మొదలు కర్మ మార్గంలో ఉండాలి. కర్మ మార్గంలో ఉండాలి అంటే కర్మ మార్గంలో ఉండటం కేవలం జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత సాధించటానికా అంటే అవును, దీన్ని జ్ఞాన మార్గంలోకి ప్రవేశానికి అర్హతగా వాడుకోవాలి. అలా వాడుకోని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? వారికి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరవలసింది ఏమన్నా ఉందా అంటే ఉందనుకుంటే ఇష్టాన్ భోగాన్ హి వో దేవాహ దాస్యంతే యజ్ఞభావితాః. మీ కోరికలన్నీ తీర్చుకోవడానికి కూడా మీరు కర్మ మార్గాన్నే ఆశ్రయించాలి, ఇంకో మార్గాన్ని ఆశ్రయిస్తే లాభం లేదు. అట్లా కాదు, మాకు జ్ఞాన మార్గము అక్కర్లేదు, మా కోరికలు తీర్చుకోవడం కూడా దీంతో చేయలేము, మేము వేరే రకంగా ఉంటాము, మూడో దారిని ఎంచుకుంటాము, జ్ఞాన మార్గము కాక కర్మ మార్గము కాక మూడో దారిని ఎంచుకుంటాము అని అంటే అలా వీలు లేదు. మీరు మూడో దారిని ఎంచుకోవడానికి వీల్లేదు, 2 దారులు ఉన్నాయి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు 2వ దారిలో ఉండి తీరాల్సిందే. 2 దారులు, ఒకటి జ్ఞాన మార్గం, మరొకటి కర్మ మార్గం. మీరు జ్ఞాన మార్గంలోకి ప్రవేశించడానికి అర్హత సాధిస్తే ఆ మార్గంలో ఉండొచ్చు. అర్హత లేనప్పుడు మీకు కోరికలు తీరడానికైనా ఇదే మార్గం, జ్ఞాన మార్గంలోకి అర్హత సాధించడానికైనా ఇదే మార్గం, ఏమీ లేకుండా ఉంటామన్నా ఇదే మార్గం. దీన్ని దాటడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఒక సంసార చక్రం. ఈ సంసార చక్రం సరిగ్గా సాగాలంటే ప్రతి ఒక్కడూ కర్మ మార్గంలో ఉండి తీరాల్సిందే. కర్మ మార్గంలో ఉండకపోతే ఈ సంసార చక్రం అస్తవ్యస్తమవుతుంది. అస్తవ్యస్తమవుతుంది, వాడి జీవితం, వాడి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. వాడు అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణ. ఏదో ఒక కర్మ చేయాల్సిందే కదా, ఏదో ఒక కర్మ చేయకుండా నీ శరీరం నీకు నిలిచే అవకాశం లేదు. ఏదో ఒక కర్మ చేయకుండా శరీరం నిలిచే అవకాశం లేనప్పుడు ఆ కర్మ విహితమైన కర్మే అవ్వాలి, అంతే తప్ప నీ ఇష్టం వచ్చిన కర్మ అవ్వడానికి వీలు లేదు. అంటే నీకు ఇష్టమున్నా లేకపోయినా సత్కర్మాచరణ మార్గంలోనే ఉండాలి, నీకు కోరికలు తీరాలన్నా సత్కర్మాచరణ మార్గంలోనే ఉండాలి, లేదా నీకు జ్ఞాన మార్గంలోకి ప్రవేశం లభించే అర్హత కావాలన్నా సత్కర్మాచరణ మార్గంలోనే ఉండాలి. ఇది కాకపోతే నీవు ఉత్తమమైనటువంటి సాధకుడివైతే జ్ఞాన మార్గంలోకి ప్రవేశించే అర్హత వస్తే అప్పుడు జ్ఞాన మార్గం, అంతవరకు మాత్రం వేరే దారి లేదు. సత్కర్మాచరణ ఒక్కటే మానవులకు శరణ్యం, మరొక దారి ఎంచుకుంటే వాడి జీవితం వ్యర్థం అనే విషయాన్ని పరమాత్మ గుచ్చి గుచ్చి చెప్తున్నాడు. శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హ్యయః అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి అనే శ్లోకంలో. ఎందుకు పరమాత్మ ఇంత ఒత్తి మరి ఈ విషయాన్ని మనకు బోధిస్తున్నాడు అంటే ఉపనిషత్తులలో పరమాత్మ చేసిన ఉపదేశాన్ని మనకు గుర్తు చేయాలి అనే ప్రయత్నం, మరొకసారి గుర్తు చేయాలి అనే ప్రయత్నంలో ఈ ఉపదేశం చేస్తున్నాడు. ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రంలో జ్ఞాన మార్గాన్ని ఉపదేశం చేసి ఆ జ్ఞాన మార్గం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చక్కగా బోధించిన తర్వాత
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నాణ్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే అని ఉపదేశం చేశారు. అంటే జ్ఞాన మార్గంలోకి ప్రవేశించే అర్హత లేని వాళ్ళు ఎవరున్నా సరే, ఏ రకమైన వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళందరూ ఏం చేయాలి అంటే వారికి విహితమైనటువంటి సత్కర్మాచరణ చేయాలి. వారికి విహితమైనటువంటి సత్కర్మాచరణ చేస్తూ మాత్రమే వారు జీవితాన్ని సాధించాలి. జీవితాన్ని సాగించాలి కూడా కాదు, జీవించాలనే కోరిక ఉన్నా సరే ఇది ఆచరించాలి. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్, వారికి జీవించాలనే కోరిక ఉన్నంత వరకు సత్కర్మాచరణ చేసుకుంటూనే ఉండాలి. శతం సమాహ, 100 ఏళ్ళు చక్కగా బతకచ్చు, 100 ఏళ్ళు బతకాలి. బతికినంతకాలం సత్కర్మాచరణ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే మాత్రమే, అలా సత్కర్మాచరణ మార్గంలో ఉంటే మాత్రమే వారి జీవితం సార్థకమవుతుంది. లేకపోతే పాపభూయిష్టమైన జీవితం అవుతుంది. సత్కర్మాచరణ చేసుకుంటూ ఉన్నప్పుడే ఏవం త్వయి నాణ్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే, పాపము యొక్క సంపర్కం లేకుండా ఉండాలి అంటే సత్కర్మాచరణ మార్గం ఒక్కటే శ్రేయస్కరం, మరొకటి లేదు అని ఈశావాస్యోపనిషత్తు చెప్పింది. ఆ చెప్పిన విషయాన్ని పరమాత్మ చక్కగా వివరించి, మీరు కోరికలతో ఉన్నారా, సత్కర్మాచరణ చేసుకోండి. కోరికలు లేవు, మేము కేవలం బతకాలని కోరుకుంటున్నామా, మీరు అయినా సరే సత్కర్మాచరణ చేసుకోండి. జ్ఞాన మార్గంలోకి ప్రవేశం కావాలా, సత్కర్మాచరణ చేసుకోండి. ఏం కావాలన్నా సత్కర్మాచరణ చేసుకోవాల్సిందే, మరొక దారి లేదు అని చక్కగా వివరణ ఇస్తున్నాడు. అయితే మనలో మన మాట, సత్కర్మాచరణ అంటున్నారు, వేదం అంటున్నారు, వేదంలో చెప్పిన సత్కర్మలన్నీ మేము చేస్తూ కూర్చుంటే ఎప్పటికీ తెమిలేము. వేదంలో ఎన్నున్నాయో ఏమున్నాయో చెప్తేనే భయంగా ఉంది. అనంతమైన వేదములు అంటున్నారు, పరమాత్మ చాలా ఉపదేశం చేశాడంటున్నారు. తెల్లవారుజామున లేవటం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమేం చేయాలి అని వేదాల్లో చాలా విస్తారంగా ఉంది అని అంటున్నారు. అవన్నీ మేము చేయలేకపోతే మేము సత్కర్మాచరణ మార్గంలో ఉన్నట్లా లేనట్లా, మేము సత్కర్మాచరణ మార్గంలో ఉండి సాధించగలిగినట్లా లేనట్లా, మొత్తం చేస్తే సత్కర్మాచరణ చేసుకున్నట్ట, లేకపోతే ఇంకో రకంగా ఉన్న సత్కర్మాచరణ చేసుకున్నట్లా అని మనలో మన మాటామంతి. దానికి ఒకటే ఒక ఉదాహరణ. విద్యార్థి పరీక్ష కోసం చదువుకుంటున్నాడు, లేదా పరీక్ష రాద్దామని వెళ్ళాడు. పరీక్ష ఎన్ని మార్కులకి? 100 మార్కులకి. 100 మార్కులకి రాయగలిగితేనే పరీక్ష రాయాలా, లేకపోతే పాస్ అయ్యే మార్కులు వచ్చేట్లయితేనే పరీక్ష రాయాలా, లేదా పరీక్ష రాయాలా? ఈ ప్రశ్నకు సమాధానం వస్తే మనం ముందు అనుకున్న ప్రశ్నకు కూడా సమాధానం వచ్చినట్లే. ఆ సమాధానాన్ని మనకు మనమే అన్వేషించుకుందాం, మనకు మనమే పొందుదాం. Now